జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్ట్రాస్మకాంచనః. జ్ఞానం అంటే ఆధ్యాత్మిక సత్యాలపై అవగాహన. నేను శరీరం కాదు, నేను ఆత్మ అనే బోధ. విజ్ఞానం అంటే ఆ జ్ఞానాన్ని అనుభవించడం, జీవనంలో దాన్ని ప్రదర్శించడం. కేవలం చదవడం కాదు, ఆ జ్ఞానాన్ని అనుభవంలోకి తేవడమే విజ్ఞానం. అలాంటి వ్యక్తి ఎప్పుడూ తృప్తిగా ఉంటాడు, బయట వస్తువుల మీద ఆధారపడడు. సుఖం, దుఃఖం, ప్రశంస, అవమానం ఏదీ అతని మనసును కదిలించదు. అతడు స్థిరంగా ఉంటాడు. చూపు, చెవి, రుచి, వాసన, స్పర్శ వీటిని జయించిన వాడు ఆకర్షణల బంధంలో పడడు. మట్టి, రాయి, బంగారం అన్నీ సమానంగా చూసేవాడు నిజమైన యోగి. అతను ఇవన్నీ తాత్కాలికమైనవి అని తెలుసుకున్నాడు. కొందరు వ్యక్తులు బంగారం కోసమో విలాసాల కోసమో పరిగెడుతూ ఉంటారు, కానీ వారికి మనశ్శాంతి ఉండదు. మరికొందరు సాధారణంగా జీవిస్తున్నా లోపల ప్రశాంతంగా ఉంటారు. మొదటి వ్యక్తులు బాహ్య ప్రపంచపు బందీలో ఉన్నారు, తరువాతి వారు ఆత్మజ్ఞానంతో ఉన్నారు. సుఖంలో గర్వం చూపవద్దు, దుఃఖంలో విరమించవద్దు. పరిస్థితులు మారుతాయి, కానీ మన మనస్సు స్థిరంగా ఉండాలి అని శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్నారు. హరే కృష్ణ.